ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి వీళ్ళంతా కూడా ఏమంటున్నారు, మనం కృష్ణుడి సాయం తీసుకుందాం, వెళ్దాం, ధృతరాష్ట్ర కుమారులు అందరం చంపేద్దాం. మనం ఈ అరణ్యవాసం చేయటువంటి రాజులు అయ్యుండి రాజులు అరణ్యవాసం చేయరు అని చెప్తున్నారు. ఇక కంటిన్యూ చేద్దాం. రాజ్యాన్ని పరిపాలించడమే క్షత్రియ ధర్మం అనే పండితులందరికీ తెలుసును. క్షతధర్మాన్ని తెలిసిన రాజు ఎప్పుడు స్వధర్మ మార్గాన్ని వేడరాదు. 12 సంవత్సరాలకు ముందే అరణ్యం నుంచి అర్జునుడిని నివారించి కృష్ణుని కూడా రప్పించి ధాతరాష్ట్రం చంపుతాను. అతి త్వరలో ధాతరాష్ట్రం ససైన్యంగా పరలోకానికి పంపుతాను. సౌబుల సహితంగా ధాతరాష్ట్రులందరినీ, దుర్యోధనుని, కర్ణుని యుద్ధంలో ఎదురు నిల్చుని వాడెవడైనా సరే చంపుతాను. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి ధర్మజ్ఞాని దోషం కలగదు. నా చేతిలో శత్రుపక్షం అంతరించి ప్రశాంతత ఏర్పడినప్పుడు మీరు అరణ్యం నుండి మరలి వచ్చేవారు. మహారాజా, వివిధ యజ్ఞాలచే పూర్వకృత పాపం పోగొట్టుకుని ఉత్తమమైన స్వర్గాన్ని పొందేవాళ్ళం. రాజు మూర్ఖుడు కాకుండా దీర్ఘసూత్రుడై ఉంటే అది అలాగే జరిగేది. కానీ మీరు ధర్మపరాయణులు కనుక అలా జరిగే ఆస్కారం లేదు. నా వంటి మోసగించే నేర్పు గల వారిని మోసంతోనే జయించాలని నా నిశ్చయం. మోసంతో మోసగానిని చంపడం పాపం కాదు కదా. ఒకరోజు 1 సంవత్సర కాలంతో సమానమని ఈ విషయంలో ధర్మం తెలిసిన వారు భావిస్తున్నారు. సో 12 సంవత్సరాలు, 1 సంవత్సరం ఒక్కోసారి ఒక రోజు, ఒక్కోసారి 1 సంవత్సరం సమానం. ఇది ఇటువంటివి అంటే మనం 12 రోజులు వనవాసం చేసామా అంటే 12 సంవత్సరాలు అయిపోయింది. 11వ సంవత్సరం ఎవరు కనపడకుండా ఉన్నామా అజ్ఞాతవాసం కూడా అయిపోయింది. సో చాలు, మాట ఇచ్చినట్టే, వాళ్ళని చంపేద్దాం అంటున్నాడు. వేదవాక్కులు కూడా అదేవిధంగా వినబడుతున్నాయి. మహారాజా, 1 సంవత్సర కాలం అతి క్లేశంతో పూర్తి అవుతుంది. మీకు వేదాలే కనుక ప్రమాణాలు అయితే 1 రోజు 1 సంవత్సరంతో తుల్యమవుతుంది. దీన్ని బట్టి 13 సంవత్సరాల కాల పరిమితి గురించి మీరు తెలుసుకోండి. అనుబంధం గల దుర్యోధనులను చంపడానికి ఇదే సరైన సమయం. అతడు భూమండల మంత్రిని కూడా ఒకటిగా కలుపుకొనక ముందే ఈ పని జరగాలి. మహారాజా, జ్యోతప్రియుడమైనటువంటి నీ చేతుల వలనే అది అలా జరిగింది. మనమంతా అజ్ఞాతవాసం అనే గోతులకు తొయ్యబడ్డాం. వనవాస కాలం 12 సంవత్సరాలు పూర్తి అయిన పిమ్మట అజ్ఞాత 1 సంవత్సర కాలం గడపాలి. దురాత్ముడైన దుర్యోధను తన గూఢచరుల ద్వారా మన ఉనికిని పసిగట్లేని దేశం మీద నా ఆలోచన కూడా అందటం లేదు. అధముడైన దుర్యోధనుడు ఏ చిన్న అవకాశం దొరికిన తిరిగి మోసంతో వనవాసానికి పంపుతాడు. ఏదో ఒక విధంగా పాపకర్ముడైన దుర్యోధనుడు మన ఉనికిని పసిగట్టగా అజ్ఞాతవాసం పూర్తి అయితే వాడు మనలను తిరిగి జూదానికి ఆహ్వానిస్తాడు. జూదానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి మరలా జూదమాడటానికి మేము ఆహ్వానించి జూతక్రియతోనే మిమ్మల్ని ఓడించి రాజ్యం నుండి మరలా బయటకు పంపిస్తాడు. వాడు పాచికల ఆటలో నేర్పరియని గత అనుభవాలను తెలిసినదే. మహారాజా, మనం తిరిగి వనాలలో నివాసం ఏర్పరచుకొని కాలాన్ని గడపవలసి ఉంటుంది. దైన్యస్థితిలోనే మమ్మల్ని అందరినీ కూడా నిలపదలుచుకుంటే సరే, కానీ బ్రతికి ఉన్నంతకాలం వేద ధర్మాలను పూర్తిగా పరిశీలించండి. మోసగాడు మోసంతోనే చంపదగినవాడు. ధర్మజ్ఞులు ఈ నిర్ణయాన్ని గుర్తెరిగి నాకు ఆజ్ఞ ఇచ్చినట్లయితే పైకి ఎగసిన దావాగ్ని ఎండిన అడవిని దహించినట్లు సుయోధనుడిని చంపేస్తాను. అలా నాకు మీరు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా పలుకుతున్న భీముణ్ణి, ఇది అంతా భీముడు చెప్తున్నాడు ధర్మరాజుకి. భీముడిని ధర్మరాజు అనునయిస్తూ తమ్ముని శిరస్సును ఆగ్రహించి ఇలా అన్నాడు. మహాబాహు, 13 సంవత్సరాలు గడిచిన తర్వాత అర్జున సహితుడిపై నీవు ఆ సుయోధనుని సంహరిస్తూ సందేహం లేదు. భీమ, దుర్యోధన వదకిది తగిన సమయమని ఎన్నో విధాల పలికావు. అసత్యం పలకడం నాకు ఇష్టం లేదు, అది నాకు చేత కాదు. పాపాతుడైన సుయోధనుని బంధు సహితంగా నీవు మోసం లేకుండానే చంపగలవు. ఈ విధంగా ధర్మరాజు భీమునితో మాట్లాడుతూ ఉండగానే మహాత్ముడైనటువంటి బృహదశ్వుడనే మహర్షి అక్కడికి విచ్చేశాడు. ధర్మరాజు ధర్మవర్తుడైనటువంటి ఆ మహర్షిని చూచి సగౌరవంగా మధుపర్కమెచ్చి శాస్త్రోక్తంగా పూజ చేశాడు. సేద తీరి ఉపవిష్టుడైనటువంటి బృహదశ్వ మహర్షితో ధర్మరాజు అతి దీనంగా ఇలా పలికాడు. మరి ఈ బృహదశ్వుడనే మహర్షి అక్కడికి అసలు ఎందుకు వచ్చాడు, ఆయనతో ధర్మరాజు ఏమని పలికాడు రేపు డిస్కస్ చేద్దాం.